కృపగల దేవుడు, దయగలిగినటువంటి ప్రభువు, కరుణా సంపన్నుడై ఉండి క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి ప్రభు నామములో ఉదయకాలమందు మనమంతా కూడా ఈ రీతిగా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకోబడి ఈ యొక్క సహవాసముగా సమకూర్చబడటానికి ప్రభు చూపించిన కృపకై ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మానక ప్రతిరోజు ఉదయకాలమందు కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి వింటూ గ్రహిస్తూ అన్వయించుకుంటూ నడుచుకుంటూ బలము కలిగి స్థిరపడి ప్రభువును మహింపరుస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మరొక దినములోకి నడిపించి మనకు ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. పరిశుద్ధుడైనటువంటి తండ్రి ప్రభు, ఉదయకాలమందు మేము ఈ వాక్యాన్ని చదువుకున్నామయ్యా. మేము వాటిని ధ్యానం చేస్తున్నాం. మరి మీరు మాట్లాడండి, వివరించండి. ప్రపంచములో ప్రతి హృదయముతో మాట్లాడేటువంటి మాటలుగా ప్రతి బిడ్డను కూడా నాయనా బలపరిచేటువంటి మాటలుగా, స్థిరపరిచేటువంటి మాటలుగా తండ్రి మీరు ఈ సమయంలో మీ మాటల ద్వారా జరుగునట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి మాటలలో దేవుడు ఆయన మరి దయగలిగినటువంటి దేవుడిగా, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడిగా మన పట్ల ఆయన చూపించినటువంటి మహాప్రేమను బట్టి ఆయన మనల్ని ఎలాగా చూపించి మన యొక్క తప్పులను అపరాధములను క్షమించి మనల్ని తిరిగి ఆయన చేర్చుకున్నారో అలాగనే మనము కూడా అన్ని విషయాలలో అలాగ నడుచుకోవాలి, అలాగ జీవించాలి. అలాగ ప్రభు మన జీవితంలో చేసినట్లుగా మన పట్ల ఆయన ఆ విధంగా ఉద్దేశం కలిగి ఉండగా, అలాగ ప్రభు మనల్ని నడిపిస్తూ ఉండగా ఆయన బిడలంగగా ఆయన పోలి నడిచేటువంటి బిడలముగా మనము కూడా అలాగ ఉండాలి. కనుక మనము ఎప్పుడు కూడా వివాదానికి, ఒకవేళ మరి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి కక్షలు పెట్టుకోవటానికి, ఈర్ష్య ద్వేషంతో, అసూయతో, కలహముతో కలహపడడం అనేది దేవుని బిడ్డల యొక్క మరి లక్షణములు కాదని మనమంతా కూడా
ప్రభు మరి నడిచి చూపించినట్లుగా, తెలియపరిచినట్లుగా మనము కూడా ఆయన యొక్క అడుగు జాడలలో నడిచేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు ఈ ఉదయకాలమందు ఆయన మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి దయ కలిగి అని అంటాడు. దయ అంటే ఏంటి? కరుణ హృదయులై అంటే మనకి ఇంకా తెలుగులో స్పష్టంగా ఆ యొక్క అర్థభావం ఏంటో తెలుసుకోవటానికి మనం చూసినప్పుడు దయ కలిగి అన్నప్పుడు దయ కలిగి ఉండుట, కరుణ చూపుట, మృదు స్వభావముతో వ్యవహరించుట, దయగలిగి ఉండుట అంటే అలాంటి అర్థములు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. ఇందులో సమానార్థ పదాలను చూసినప్పుడు మనకు అర్థం కావడానికి కరుణ గల, సానుభూతి గల, మృదు స్వభావము కలిగినటువంటి వారు దయ కలిగినటువంటి వారుగా ఉంటారు. దయగలిగినటువంటి వారిలో అలాంటి స్వభావము వాళ్ళకు ఉంటుంది. అలాగా వాళ్ళు ప్రవర్తిస్తారు, ప్రవర్తించాలి. రెండవదిగా కరుణ హృదయులై అని రాయబడింది. కరుణ హృదయులై అంటే దానికి అర్థము తెలుగులో చూసినప్పుడు కరుణతో నిండిన హృదయము కలిగి ఉండడం, దయగల మనస్సుతో ఉండడం అనేది. కరుణ హృదయులు అంటే కరుణ గల మనసు ఉన్నవారు. కరుణ హృదయులై అంటే కరుణ గల మనసుతో ఉండి. దీనికి సమానార్థమైనటువంటి పదాలు చూసినప్పుడు మరి దయగల వారై, సానుభూతితో నిండిన వారై, ప్రేమగల హృదయముతో ఉన్నవారై. వీరు ఇలాగా కరుణా హృదయులైనటువంటి వారు ఇతరుల బాధను తన బాధగా భావించి స్పందించేటువంటి క్షమ, ప్రేమ, దయతో వ్యవహరించేటువంటి వారుగా ఉంటారు. అలాగనే మరి మన జీవితాలలో ఉండాలని, అలాగ నడుచుకోవాలని ప్రభు మన పట్ల కోరుకుంటూ తన యొక్క దాసుల ద్వారా ఈ మాటలు రాయించారు. ఈరోజు మరి ఆ క్షమించుట అనే మాటను గురించి బైబిల్ మనలో ఉన్నటువంటి వచనాలు మనకు ఏమని తెలియజేస్తున్నాయి, ఏమని మాట్లాడుతున్నాయి అని చూసి మనలో మరి అలాగ ఉన్నామా లేదా, మరి లేకపోతే మనం సరి చేసుకోవటానికి, ఆ విధంగా మనం ఉన్నట్లయితే కొనసాగించటానికి ప్రభు యొక్క మహా సహాయము, ఆయన యొక్క ఆత్మ యొక్క సన్నిధి ఇప్పుడు కూడా మనతో మన పట్ల క్రియ జరిగించినట్లుగా దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును మరి కుమారుల మీదకి రప్పించును అని ప్రకటించెను. దేవుడు 1000 మందికి కృప చూపిస్తాడు. ఆయన దోషములను, అపరాధములను, పాపములను క్షమించును. అయితే దోషులు ఎప్పుడు కూడా నిర్దోషులు కాదు. దోషులే, నిర్దోషులే. కనుక ఆయన క్షమించి అందులో నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మనము మరి అపరాధములు, దోషములు, పాపములు చేయకుండా
మనము దోషులుగా నిలబడకుండా నిర్దోషులుగా ఉన్నప్పుడు మన మీదకు మరి ఏమి రావాలి అంటే ఆయన కృప రావాలి, ఆయన యొక్క ఆశీర్వాదం రావాలి. అంతేకాని మరి ఆ యొక్క దోషములు మన మీదకి, మన తరం మీదకి వచ్చి మనల్ని పాడు చేసేటువంటి శాపంగా మార్చబడక ముందే మనం సరి చేసుకోవాలి. దేవుని యొక్క గుణ లక్షణాలు ఎరిగినటువంటి వారముగా ఆయన యొక్క బిడల్లో మనం సరి చేసుకునేటువంటి అవకాశము ప్రభు తెలియచేస్తున్నారు. అలాగనే మరి ప్రభు యొక్క ఆలోచన విధానాన్ని చూసినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనములో భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును, వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. తిరిగి మన జీవితాలలో సరి చేసుకోవటానికి, సరిదిద్దబడటానికి ప్రభు ఆయన అవకాశం కల్పిస్తున్నప్పుడు మరి జాగ్రత్త కలిగి భక్తిహీనులుగా, దుష్టులుగా, దుష్ట సంబంధముగా, అలాంటి అలవాట్లు, ఆలోచనతో కూడినటువంటి ప్రవర్తన మన ఎడల ఉన్నదా అని పరీక్షించుకోవటానికి వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి విషయాలు. అలాగనే ప్రభువారు కూడా మరి మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో యేసు ప్రభువారు కూడా మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు, అయితే పాపములో క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పాను. యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఆయన రావటము పాప విమోచన, పాప క్షమాపణ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధముల నుంచి, దోషముల నుంచి మనల్ని బయటికి తీసుకురావటానికి, మన మీద ఏ నెపమో మోపకుండా, నేరో రాపున మన మీద జరగకుండా యేసు ప్రభువారు ఈ లోకానికి పంపించబడినటువంటి మన రక్షకుడు. ఆయన స్వయాన ఆ మాటలు తెలియచేస్తున్నారు. అలాగనే అందరి కొరకు కలువరి శిలువలో 3 మేకల మీద ఏలాడుతూ తన ప్రాణాన్ని అర్పణగా, బలిగా అర్పించేటప్పుడు ఆయన శిలువ మీద ఉండి పలికినటువంటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఇంకా సృష్టికర్తని, పాపముల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడని, దేవుని యొక్క కుమారుడని వాళ్ళు ఎరుగుకై ఉన్నప్పుడు వారిని ప్రభు అక్కడ ఆయన వారి మీద కనికరము చూపిస్తూ ఆయన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడిగా దయతో ప్రభుకి, పరమందునటువంటి తండ్రికి మనం విన్నపించుకుంటున్నప్పుడు నిశ్చయంగా వారు రక్షణ ఇంచటానికి, వాళ్ళు క్షమించబడటానికి ప్రభు అక్కడ ఆయన ప్రభుని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా మరి మన జీవితంలో అలాగ మనము కూడా ఉండటానికి వాక్యం ఏం చెప్తుంది అనంటే, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో 1 నుంచి 15 వరకు కూడా మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన గురించి మాట్లాడుతున్నట్లుగా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కనుక మనము క్షమించబడ్డాం, దేవునిచ్చే
తిరిగి మనము ఇతరులను కూడా అదే మనసుతో, అదే ఆలోచనతో మనం కూడా క్షమించబడ్డాం కాబట్టి ఇతరులను క్షమించాలి. ఆ క్షమించేటువంటి మనసును బట్టి వారు హృదయాలు స్పందించాలి. వారు ప్రభు వైపు తిరగాలి. ప్రభు యొద్దకు వచ్చి వారు కూడా క్షమించబడి అందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో వాళ్ళు ఫలించాలి, జీవించాలి. వారి పట్ల, మన పట్ల ఎలాగ దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం ఉన్నదో వారి పట్ల కూడా ప్రభు అలాగ కలిగి ఉన్నారు. కాబట్టి మనము లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉన్నామని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం అలాంటి దయగలిగినటువంటి వారంగా, కరుణా హృదయులైనటువంటి వారుగా ప్రవర్తించడానికి అలాగా మనము ప్రవర్తించాలి. రెండవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలలో, మీరు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. అలాగా మనం క్షమించబడటానికి, ఇతరులను మనం ఆ విధంగా క్షమించటానికి ఎప్పుడు కూడా ఆ విరోధము అనేది లేకుండా చూసుకోండి. ఎవరితో కూడా విరోధ భావముతో ఉండకూడదు. అందరితో సమాధానము కలిగి, ప్రేమ కలిగి నడుచుకున్నటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. అలాగనే లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో అక్కడనేటువంటి మాటలు, క్షమించుడి అప్పుడు మీరు కూడా క్షమించబడతారు, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిర్చి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడునని చెప్పాను. కనుక దేవుని యొద్ద అన్యాయము అనేది, స్వార్థము అనేది ఏది కూడా లేదు. పక్షపాతమైతే అసలు లేదు. మనం ఏం చేస్తామో అది మనకు జరుగుతుంది అని తెలియచేయబడుతుంది. కనుక ఎట్లాగ ప్రవర్తిస్తావో అట్లాగనే ఇతరులు కూడా నీ పట్ల ప్రవర్తిస్తారు. జాగ్రత్త కలిగి ఉన్నట్లుగా చూసుకోండి అనే మాటను బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటలు. అలాగనే ముందుకు వెళ్ళినప్పుడు కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. అంటే ఇంకా ఏ వ్యతిరేకము, కలహము అనేది లేకుండా మనలో ఆ యొక్క క్షమించేటువంటి మనసు ఉండాలి. అంటే సహించేటువంటి వారంగా ఉండాలి. మన పట్ల ఎన్నో తప్పులు, అపరాధములు చేసినప్పుడు దేవుడు దాని విషయంలో ఆయన సహించలేదా, ఆయన భరించలేదా, ఆ శిక్ష ఆయన పొందుకోలేదా? ఇప్పుడు ఆయన తిరిగి నీ జీవితంలో నువ్వు క్షమించబడి ఉన్నప్పుడు నీవు కూడా ఇతరుల్ని అదే విధంగా క్షమించేటువంటి వారుగా ఉండాలి. ఆ క్రమములో మనం ముందుకు సాగుతున్నప్పుడు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనములో, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అలాంటి బిడ్డలు దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎంతగా ఘనత నొందుతారో వారి యొక్క స్థాయి ఎంతగా హెచ్చించబడుతుందో. ఎందుకంటే ఆ మనసు దేవుని మనస్సు, ఆ యొక్క క్రియ దేవుని యొక్క క్రియ.
ఆ యొక్క ప్రవర్తన దైవముతో కూడినటువంటి ప్రవర్తన కాబట్టి వారిని ప్రభు ఇప్పుడు కూడా మరి తక్కువ స్థాయిలో ఉంచడు. ఎందుకంటే తన మాట చొప్పున ఆయన పెట్టినటువంటి క్రమ విధానాన్ని బట్టి నడుచుకుంటున్నారు కాబట్టి ఆ క్రమంలో మరి చివరిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలలో మనము చూసినప్పుడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చివరగా మనము అందరి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలి అంటే, మీరు ఒక పరిమళ వాసనగా దేవుని కొరకు ఉండటానికి యేసు ప్రభువారే మన పక్షముగా తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నారు. కాబట్టి మరి దేవుని పోలి నడుచుకున్నటువంటి బిడలుగా, క్రీస్తును పోలి నడుచుకునేటట్లుగా దేవునికి ప్రియమైనటువంటి మరి బిడలుగా జీవించి ఈ లోకంలో మనం వర్ధిల్లటమే కాకుండా ముగించి తిరిగి ప్రభు యొద్దకు పోవటానికి ప్రభు యొక్క మహా సహాయము మహాకృప ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించబడునుగాక. ఇట్టి మాటలను బట్టి ప్రతి బిడ్డ కూడా బలపరచబడి, బిడ్డలు స్థిరపరచబడి ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా మలచబడి వర్ధిల్లునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క ఉదయకాలమందు మీ అమూల్యమైనటువంటి సత్యవాక్కులను మాకు బయలుపరచడమే కాకుండా వివరించి మాకు బోధించారు. మా బోధకుడా, మా ఉపదేశకుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిత్యంగా ఈ మాటలు బిడ్డలు వింటూ ఉండగా వాళ్ళల్లో మార్పులు రావటానికి, వాళ్ళలో సరి చేసుకోవటానికి, అన్ని విషయాలలో నీ ఎదుట బిడ్డలు కరెక్ట్గా ఉండటానికి, వాళ్ళు నిర్దోషులుగా ఉండటానికి మీరు చేసినటువంటి మరి ఆ యొక్క త్యాగాన్ని బిడ్డలు మర్చిపోకుండా తండ్రి క్రీతు చేయమని, మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధుడు పరిశుద్ధాత్ముడుగా మనలను మరి క్రమ పద్ధతిలో నడిపిస్తూ రాకడ వరకు మనకు ముద్రగా ఉన్నటువంటి ఆయన సహాయము, మరి వింటున్న మాటలకు ఈ సహవాసులున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.